హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో పనీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా చాలా తక్కువ నూనెతోటి ఎయిర్ ఫ్రైయర్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీని ఎయిర్ ఫ్రైలో చేయడం నేను కూడా ఇది ఫస్ట్ టైం, చాలా బాగా వచ్చింది. ముందుగా మనకి నచ్చిన క్యాప్సికమ్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి సగానికి కట్ చేసి లోపల గింజలు తీసేస్తున్నాను. అదే మీడియం సైజు ఉంటే యాస్టీజ్గా స్టఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ మెయిన్ పనీర్ ఒక 1/4 kg వరకు తీసుకుని గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై మసాలాలు రెడీ పెట్టుకోవాలి. దానికోసము గరం మసాలా, కిచెన్ కింగ్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారము, పసుపు, కసూరి మెతి. ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే చిన్న ముక్కల కింద తరిగిన జీడిపప్పు, ఇవన్నీ తీసుకోవాలి. జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే స్టఫింగ్ కోసము గ్రేట్ చేసిన పన్నీర్ ఇందాక తీసుకున్నాం కదా, అది సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ, అల్లం కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఒక ఉడికించి మ్యాష్ చేసిన బంగాళదుంప, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ కోసం రెడీ పెట్టుకున్న ఈ పన్నీరు, బంగాళదుంప, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న డ్రై మసాలాలన్నీ కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వీటికి కొలతలు అంటూ ఏమీ లేవు. ఇలా రెడీ అయిన స్టఫింగ్ని ఒక్కసారి ఫైనల్గా ఉప్పు, కారం సరి చూసుకోవాలి. ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత 2 చెంచాల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎయిర్ ఫ్రైలో ఎలా వస్తుందా అనుకున్నాను, మొదటిసారి కదా, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ ఎయిర్ ఫ్రైలో చేయడం వల్ల క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్లు పెద్దగా ఉన్నాయి కదా, సగానికి అడ్డంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక భాగం బాగానే ఉంటుంది, రెండో భాగం సైడు గింజలు ఉంటాయి. ఆ గింజలు, ఆ ముచ్చుక సైడు మొత్తం అవన్నీ కూడా వీలైనంత వరకు కట్ చేసేయాలి. అదే మీడియం సైజ్ క్యాప్సికమ్లు అయితే కనుక మధ్యలో కొంచెం చీలికలాగా పెట్టుకొని అందులో స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇలాగా వీడియోలో చూపించినట్టుగాను వేయలేనంత వరకు ముచ్చుక సైడ్ ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఎంతమంది ఇలాగ ఎయిర్ ఫ్రైలో చేస్తున్నారో కూడా తెలియచేయండి. ఎందుకంటే నాకైతే ఇది ఫస్ట్ టైం, మొదటిసారి అయినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు మొదటిసారి చూస్తున్న వాళ్ళు. మీరు ఇలాగ లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి సజెస్ట్ చేయబడుతుంది. చూసారు కదా వీడియోలో, ఇలాగే మిగిలిన క్యాప్సికమ్లు కూడా రెడీ చేసుకోవాలి. ఒకవేళ క్యాప్సికమ్ ఫుల్గా వేయాలి అనుకుంటే ఇలాగ ముచ్చుక దగ్గర కట్ చేసుకుని లోపల స్టఫ్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్లోకి ఆ పన్నీర్ స్టఫింగ్ అంతా గట్టిగా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకునే ముందు ఈ క్యాప్సికమ్ ఉంది కదా, ఆ క్యాప్సికమ్కి పైన అంతా కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలాగ పైన ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎయిర్ ఫ్రైలో వేగిన తర్వాత మంచి టెక్స్చర్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగని ఆయిల్ మాత్రం ఎక్కువ పట్టదు, జస్ట్ అప్లై చేయడమే. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని రెడీ అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ స్టఫింగ్ని కొంచెం కొంచెంగా అందులోకి స్టఫ్ చేసుకోవాలి. అది కూడా గట్టిగా నొక్కుతూ, ఇలా గట్టిగా నొక్కుతూ స్టఫ్ చేయడం వల్ల క్యాప్సికమ్ అంతా కూడా ఫిల్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒక సైడ్ ఖాళీ, రెండో సైడ్ తిప్పినప్పుడు పడిపోకుండా ఉంటుంది స్టఫింగ్ బయటకి. లూజ్గా స్టఫ్ చేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ ఖాళీ, రెండో సైడ్ తిప్పినప్పుడు ఆ లూజ్గా ఉండడం వల్ల బయట పడిపోతుంది స్టఫింగ్ అంతా. వీడియోలో చూపించడానికి ఇలా గట్టిగా నొక్కుంటూ మొత్తం అన్నీ కూడా స్టఫ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇలాగ స్టఫ్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత 5 నిమిషాలు 370 ఆర్ 380 ఫారెన్హీట్ లేదంటే 180 డిగ్రీస్లో పెట్టుకుని ప్రీహీట్ చేయాలి. 5 నిమిషాలు అయ్యాక ఒక బీప్ సౌండ్ వస్తే ఆగిపోతుంది. ఇప్పుడు అందులో ఉన్న ట్రే బయటకు తీసి ఒక బేకింగ్ పేపర్ వేసుకోవాలి.
ఇలాగా బేకింగ్ పేపర్ పెట్టిన తర్వాత మనం స్టఫ్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్లు అందులో ఎన్ని పడతాయని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్సికమ్ పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ట్రేని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఫ్రైని 370 ఆర్ 380 ఫారెన్హీట్ లేదంటే 180 డిగ్రీస్లో పెట్టి 10 to 15 మినిట్స్ వరకు టైం సెట్ చేసి ఆన్ చేయాలి. మనం సెట్ చేసిన టైం అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ట్రైన్ బయటకు తీసి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని రెండో వైపుకి తిప్పాలి. చూసారా పైన ఎంత చక్కగా వేగిందో. ఇలా రెండో వైపు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలి, స్టఫింగ్ బయటకు రాకుండా. మనం గట్టిగా నొక్కడం వల్ల రాదు, కానీ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ట్రైని లోపల పెట్టేసి సేమ్ ప్రాసెస్లో 10 to 15 మినిట్స్ రెండో వైపు కూడా కాలనివ్వాలి. రెండో వైపు 10 నిమిషాలే పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి ముందు కాలింది కదా. ఇప్పుడు ఈ టైం సరిపోతుంది. రెండో సైడ్ కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఈ ట్రేలోంచి తీసేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం లోపల వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారా చక్కగా వేగింది. ఇదే ప్రాసెస్లో ఇంకా మిగిలిన స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా చేయాలి. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీస్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా నూనె తక్కువ పడుతుంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. నూనె లేదు కదా అని తక్కువ టేస్ట్ ఉండదు, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మిగిలింది కూడా కంప్లీట్ చేసేసాను. అంతేనండి, మన ఎయిర్ ఫ్రైర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా?